వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే అమ్మా. నమస్తే నాన్న మాధురి. ఇక ఈరోజు దుర్గాష్టమి. అసలు ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. దుర్గాష్టమి, మహానవమి, మహాదశమి, ఈ 3 రోజులు చాలా మంది ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు కదమ్మా. అయితే ముఖ్యంగా ఈ రోజు ఏ విధంగా చేయాలంటారు? అలానే వాహన పూజ అవన్నీ కూడా ఎప్పుడు చేస్తారమ్మా? ఈ సమయంలోనే ఇదే దుర్గాష్టమి రోజే చేస్తారా? దుర్గాష్టమి రోజే చేసేస్తారు. ఓకే, అసలు ఏంటి విధి విధానాలు ఏంటి, ఏ విధంగా అమ్మవారిని పూజించాలనే విషయాలు తెలుసుకుంటాం. తప్పకుండా. అయితే దుర్గాయ నమః. అయితే మనకి దేవీ నవరాత్రుల్లో 9వ రోజు అలంకరణ దుర్గాదేవి అలంకరణ. మనం దీన్ని దుర్గాష్టమి అంటాము. అంటే అష్టమి తిథిలోకి వచ్చింది. అయితే ఈ దుర్గాష్టమి గురించి చాలా విశేషంగా, ఇందాక మీరు అన్నట్టు మిగతా అమ్మవారులందరూ ఒక ఎత్తు అయితే, ఈ దుర్గమ్మ తల్లిని తలుచుకునేటప్పటికీ ఒక రకమైన శరీరంలో వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. దాంతోపాటు ఈ దుర్గాదేవి కూడా దుర్గతుల్ని నాశనం చేయడం కోసం ప్రతి మనిషి యొక్క దుర్గతులు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, బాధలు, భయాలు, ఆందోళనలు, ఇలా ప్రతి ఒక్కరికి ఎన్ని ఉన్నా కానీ ఇవి అనేది కామన్గా ఉంటాయి. అవి తీర్చడం కోసము ఈ తల్లి అవతారం అనమాట. దీంతోపాటు వెనకాల అంటే ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే కనుక రాక్షస సంహారం అసలు ఎత్తినదే అమ్మవారు రాక్షసుల కోసమే ఎత్తింది. అయితే ఈ దుర్గా రోజు విపరీతమైన అంటే ఎక్కువ జోష్గా ఉంటుంది ఆ తల్లి, ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ తేజోవంతంగా ఉంటుంది, ఎక్కువ కోపంగా ఉంటుంది అనమాట. ఇంకా ఒక్కొక్క రోజు వచ్చేటప్పటికి ఆవిడలో ఎంతమంది రాక్షసుల్ని చంపుతున్నా కానీ ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. అప్పటికి ఆవిడకి సహనము తగ్గుతూ కోపం ఎక్కువవుతూ వస్తుంది. అంటే శాంతమూర్తి నుంచి పెరుగుతూ రౌద్రమూర్తిగా తయారవుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనలోకి అన్వయించుకున్నట్టయితే కూడా గమనించారు, కొంతమంది ఎంత బాధలు పెట్టినా సౌమ్యంగా చిరునవ్వుతో కొన్ని రోజుల పాటు నెట్టుకొస్తాము. సరే పోనీలే అనుకుంటూ వాళ్ళే తెలుసుకుంటారు అనుకుంటూ మన ప్రాపంచికంగా మనం లాక్కుని వస్తాము. ఇంకా మితిమీరిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? సహనం కోల్పోయినప్పుడు వెంటనే మనలో రౌద్రం అనేది వస్తుంది. రౌద్రము, కోపము, ఆవేశం అనేది వస్తుంది. అలాగే అప్పుడు వచ్చినప్పుడు మనకి జనరల్గా అంటూ ఉంటారు, అమ్మో ఇన్నాళ్ళు బాగానే ఉంది, ఏమిటి దుర్గమ్మలాగా మీద పడిపోతుంది అంటారు కదా. అంటే ఎప్పుడైతే ఒక మనిషిలో సహనం కోల్పోతామో, ఓర్పుని కోల్పోతామో, అప్పుడు అమ్మవారి రూపంలాగా రౌద్రంగా తయారవుతారనమాట. ఈ తల్లి కూడా ఈ సమయంలో రాక్షసుల్ని అణుస్తూ సంహరిస్తూ కోపోద్రిక్తంగా ఉండే అవతారము దుర్గావతారం అనమాట. అయితే ఇది ఎప్పుడు వచ్చిందంటే కనుక సెప్టెంబర్ 30వ తారీఖు మంగళవారం రోజు వచ్చింది. ఆశ్వీజ శుద్ధ అష్టమి తిథిలో ప్రవేశించింది. అయితే ఏ నక్షత్రం మీద వచ్చింది అంటే కనుక పూర్వాషాఢ నక్షత్ర యుక్తంలో వచ్చింది. అయితే మరి ఏ రంగు పువ్వులతో ఈ తల్లిని మనం పూజ చేయాలి అంటే కనుక కోపం అనగానే మనకు కనిపించే రంగు ఎరుపు రంగు, కోపానికి ప్రతీక. అలాగే లవ్కు ప్రతీక కూడా ఎరుపే. అవునా? ప్రేమకి ప్రతీక ఎరుపు రంగే, మరి కోపానికి కూడా ప్రతీక ఎరుపు రంగు అనమాట. అమ్మవారికి ఇష్టమైన రంగు, అన్ని రంగుల్లోకి ఆ తల్లికి ఇష్టమైనది ఆకుపచ్చ, ఎరుపు అనమాట. ఈరోజు ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తాము. అయితే మరి నైవేద్యంగా ఏం పెడతాము అంటే కనుక పులగాన్ని, కలగూర పులుసు, అంటే అన్ని రకాలు కలిగినటువంటి పులుసుని నైవేద్యంగా పెడతాము. అక్కడ అమ్మవారిని శాకాంబరి అమ్మవారిగా కూడా తయారు చేస్తుంటారు. మనకి అన్ని రకాల కాయగూరలతో ఇదే రోజు తయారు చేస్తారు. శాకాంబరి అంటారు అనమాట. అంటే రకరకాల పేర్లతో ఆ తల్లి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క అవతారంతో ఒక్కొక్క పేర్లతో కొలవబడుతుంది, ఒక్కొక్క పేర్లతో అలంకరించబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఆ తత్వము శక్తి తత్వమే. అయితే మరి ఈ నవరాత్రులు తిథి ఎప్పుడు వచ్చింది అనే సమయం చూసినట్టయితే కనుక అష్టమి తిథి సెప్టెంబర్ 29 సోమవారం సాయంత్రం సమయంలో మనకు వచ్చింది. 4:31 నుంచి మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 30వ తారీఖు మంగళవారము సాయంత్రం, సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం 6:06 వరకు ఈ తిథి అష్టమి తిథి ఉంది. మరైతే నక్షత్రం ఎందులో వచ్చింది అంటే కనుక పూర్వాషాఢ నక్షత్రంలో. దాని యొక్క సమయము సెప్టెంబర్ 30వ తారీఖు ఉదయం 6:17 నుంచి అక్టోబర్ 1వ తారీఖు ఉదయం 8:06 వరకు ఈ సమయంలో మనము ఈ దుర్గా అమ్మవారిని పూజ చేస్తాము. అయితే మరి అమ్మవారిని పూజ చేసేటప్పుడు ఎర్రని పువ్వులతోనూ ఎరుపు అక్షింతలతోనూ పూర్తిగా పసుపుతో తయారు చేసినటువంటి అక్షింతలను మాత్రమే ఈ సమయంలో ఉపయోగిస్తాము. అయితే మరి దానంగా ఏమి ఇవ్వాలి అంటే కనుక
ఎర్రని బట్టలు, ఎర్రని పువ్వులు, ఎర్రని పళ్ళను, ఎర్రని కందులు దానంగా ఇవ్వాలి. అయితే ఇక్కడ కందులు అని ఎందుకు ప్రస్తావించానంటే కనుక ఎవరికైతే అంటే జ్యోతిషపరంగా కూడా నేను ఇక్కడ అన్వయిస్తున్నాను, ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క జ్యోతిషపరంగా కూడా నేను అన్వయించి చెప్తున్నాను, ఆ రకంగా కూడా ప్రేక్షకులకి అందుబాటులోకి పెడుతుంది. అయితే ఈరోజు కనుక మనము ఎర్రని కందులు కనుక దానం ఇచ్చుకున్నట్టయితే సూర్య భగవానుడికి సంబంధించి సూర్యుడికి సంబంధించి గ్రహ దోషాలు కానీ, లేదా సూర్యుడికి సంబంధించి ఇబ్బందులు కానీ, సూర్యుడు వక్రీకరించి కానీ, లేదా అంటే ఆ గ్రహం తాలూకా ఏదైనా నీచ స్థితిలో ఉండడం కానీ జరిగినట్టయితే కనుక దాని యొక్క పరిహారంగా సూర్య భగవానుడిని పూజ చేస్తూ ఎర్రని కందులు కూడా దానంగా ఇచ్చినట్టయితే ఎరుపుకు సంబంధించి గ్రహ సంబంధిత దోషాలు పోగొట్టుకుంటారు. అయితే మరి ఈరోజు నిషిద్ధమైన వస్తువులు ఏంటంటే కనుక మనకి ఏది ఇష్టమో అది వదిలేయాలి. ఫలానా లేదు, మనకి ఇష్టమైంది వదిలేయాలి. మనకి ఏదైతే ఇష్టమో ఆ ఇష్టమైన పదార్థాలు ఈరోజు వంటలోకి చేర్చకూడదు, తినకూడదు అనమాట. అయితే మరి ఇది చేయడం వల్ల ఏమిటి ఉపయోగము అంటే కనుక శత్రువుల మీద విజయాన్ని సాధిస్తాము. మనం ముందొక అవతారంలో ఏం చెప్పుకున్నాము, చండీ అవతారంలో శత్రు పీడ వదిలిపోతుంది. అదే శత్రువులు వదిలిపోతారు. కానీ శత్రువుల మీద వదిలించుకోవడం కన్నా వాళ్ళ మీద విజయం సాధించడం ఇంకా ప్రౌడ్ కదా మనకి. అది ఈ రోజు చేస్తామన్నమాట, శత్రువుల మీద విజయాన్ని సాధిస్తాము. మంచి కిక్ వచ్చే రోజు అనమాట. అంతే కదా. అవును, వాళ్ళు పేరు వదిలిన దానికన్నా వాళ్ళ మీద గెలిచాము అంటే ఆ కిక్కే వేరు, అసలు చాలా ప్రమాణంగా ఉంటుంది. అయితే అది ఈ తల్లి మనకి ఈ రోజు ఇస్తుంది అనమాట. అయితే మరి ఈరోజు అమ్మవారికి ఇందాక చెప్పుకున్నట్టుగా శాకాన్నము, కలగూర, కాయగూరలతో చేసినటువంటి నివేదన పెడతాము. మనకి ఇష్టమైన వస్తువుల్ని వాడరాదు. అయితే మరి అమ్మవారికి ఏ మంత్రాలు అంటే కనుక ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు, దాంతోపాటు దుర్గా సూక్తము, దాంతోపాటు దుర్గా అష్టోత్తరము, దాంతోపాటుగా లలిత అష్టోత్తరం కూడా చేయాలి. అయితే కనుక ఇక్కడ ఒకటి ఏంటంటే ఈరోజు పూజ అయిపోయిన తర్వాత మిగిలిన అమ్మవార్లని అంటే పందిళ్ళలో పెట్టిన అమ్మవార్లు ఉంటారు కదా, ఆ పందిళ్ళలో పెట్టిన అమ్మవార్లందరినీ మనము ఈరోజు దర్శనం చేసుకోవాలి. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఉదయమే శుచి శుభ్రంగా స్నానం చేసి వాహన పూజ కూడా మనం ఈరోజు చేస్తాము. ఆయుధ పూజ కూడా, ఆయుధ పూజ, వాహన పూజ. ఆయుధాలు అంటే కత్తులు కటార్లు కాకుండా వాడే వస్తువులు. ఇది ఒక సందర్భంలో సరదాగా చలోక్తిగా చెప్పుకుందాము, ఇప్పుడు సీరియస్గానే కాకుండా. అయితే ఏంటంటే మనం ఏవైతే వాడతామో వాటిని కూడా పూజ చేయాలి అన్నప్పుడు మనం ఫస్ట్ ప్రప్రథమంగా లేస్తూనే వాడే ఆయుధం ఏమిటి, మొబైల్. మొబైలే కదా ఫస్ట్ లేస్తూనే తీసేది. మరి అది కూడా ఒక ఆయుధమే కదా. ఆయుధం అంటే చంపేదనే కాదు, ఉపయోగించేది కూడా ఆయుధమే కదా. మనకి తెల్లారిలేస్తే మనకు ఉపయోగపడే వస్తువు ఏంటి, మొబైల్. అయితే మరి మొబైల్ కూడా మనం పూజ చేయాలి కదా, కడగాలి, పసుపు కుంకుమ పెట్టాలి, పసుపు కుంకుమ పెట్టాలి, ధూపదీప నైవేద్యాలు ఇవ్వాలి. మరి అది కూడా ఆయుధమే కదా, అది కూడా చేయాలి. అంటే ఇది సరదాగా అయినప్పటికీ అంటే మనం ఉపయోగించే వస్తువులను పూజ చేస్తామన్నమాట. అయితే దీంతోపాటు మన వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలను కూడా మనం ఈరోజు పూజ చేసుకుంటాము. అయితే దీంతోపాటు మరి ఒక విశిష్టత ఏంటి అంటే కనుక ఈ అమ్మవారిని ప్రత్యేకంగా క్షేత్ర దర్శనం చేసి కనుక అంటే పూజ అయిపోయిన తర్వాత ఆలయ దర్శనం కానీ క్షేత్ర దర్శనం కానీ చేసుకున్నట్టయితే మరింత అంటే బంగారానికి తావి అంటే సువాసన వస్తే ఎంత బాగుంటుంది, అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా ఈ అవతారానికి అంత విశిష్టత. దాంతోపాటు దుమ్ దుర్గతి నాశిన్యే నమః. ఎవరైనా ఈతి బాధల్లో కానీ, రుణాలు తీర్చలేకపోవడం కానీ, డబ్బుకి బాధపడుతూ ఉండడం కానీ, ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా పూర్వకాలంలో వాళ్ళు ఉన్నారు, అత్తల చేత బాధపడుతున్న కోడళ్ళు ఎవరైనా ఉంటే, అణిగి ఉన్నారు, అందరూ ఇచ్చలవిడిగా లేరు. అలాగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే రహస్యంగా ఈ అమ్మవారిని కనుక పూజ చేసుకున్న, మనసులో తలుచుకున్న ఆ బాధలు తీరే అవకాశం కనబడుతుందన్నమాట. ఇది ప్రత్యేకంగా ఈ ఒక్క ఉపాయము ఎవరైతే అత్తల చేత బాధపడుతున్నారో వాళ్ళు ఈ అమ్మవారిని పూజ చేసుకున్నట్టయితే కనుక ఆ అత్తగారు మారే అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.